చాలా మందికి చాలా డౌట్లుంటాయి. వీళ్ళిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నారా? సోషల్ మీడియాలో చాలా మంది చాలా కామెంట్లు పెడుతుంటారు. యాహ్! వాళ్ళందరూ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ట్రూ. ట్రూ. సో, ఆ మాటలకి మీ సమాధానం ఏంటి? కోర్ట్ ముందు ఒక 2 ఇయర్స్ ముందు నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అండి. అండ్ ఎప్పుడైతే కోర్ట్ సినిమా స్టార్ట్ అయిందో అప్పుడు మేము ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాం. అండ్ మేము ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంతే. హ్మ్. అండ్ సీ మీరు కొన్ని సార్లు తెర మీద చూసేటప్పుడు మీకు నాకు చాలా మెసేజ్‌లు గాని అలా చూసాను నేను గూడా. హ్మ్. బట్ యూ నో వి క్రాక్ ఫర్ అంటే మేము చూసుకొని నవ్వుతాం. ఒరేయ్ ఫ్రమ్ కొంచెం ఫ్రమ్ నోవేర్ ఏదో జోక్ యేసుకుంటాం మేము. ఆ జోక్‌లో మేము నవ్వుకుంటాం. అది వాళ్ళు చూడండి ప్రేమలో ఉన్న శ్రీదేవి రోజు అంటారు. అది అసలు అయ్యో! సో మేము చూసుకొని మాకు నవ్వొస్తూ ఉంటది. హ్మ్. బట్ యూ నో ద వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంతకు మించి ఏం లేదు. యాహ్! బట్ మీ ఇద్దరికీ అంటే మీరు చెప్పిందే ఇద్దరికీ పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన ఇష్టం హ్మ్. కదా! హ్మ్. పవన్ కళ్యాణ్ సినిమా వల్లే మీ సినిమా పోస్ట్‌పోన్ అయిందా? అది కూడా ఒక రీజన్. ఎందుకంటే ఉస్తాదు ఉస్తాద్ ఆ! భగత్ సింగ్ 19థ్ వస్తుంది వస్తుంది. కాబట్టి. అది నాకు తెలిసి నిన్ననే జరిగినట్లున్నట్టు. హ్మ్. డేట్ షిఫ్ట్. అవును. బట్ ఈ డేట్స్ గురించి ఒకటే అండి. మీ ఫస్ట్ టైమ్ 13 అని అనుకున్నాం గదా! సో సడెన్‌లీ అది ఎందుకు షిఫ్ట్ అవుతుంది? దేనికి రీజన్ అసలు ఐడియా లేదు బేసిక్‌గా. హ్మ్. బట్ యూ నో కోన గారు కాల్ చేసి ఇప్పుడు మనం ఆహ్, ఫ ఫ వెరీ రెండరింగ్‌లో ఉంది గదా! బట్ అది మాకు కూడా ఎగ్జాక్ట్ క్లారిటీ మాకు లేదు. హ్మ్. ఒకవేళ ఫిక్స్ అవుతే అది కాల్ చేసి కోన గారు చెప్పారు. అండ్ యాహ్! హ్మ్. చెప్పిన దాన్ని ఒరిజినల్ డేట్ బట్టి మార్చ్ మార్చ్ 26. 26థ్. యాహ్! అంటే డేట్ మీకు మంచి డేటే అనిపిస్తుందా? అంటే మాదేం లేదంటారా? సీ అంటే ఏ ఏది జరిగినా మన మంచికే. హ్మ్. సో, మేము ఆ రాముడి వారి హ్మ్. ఆశీస్సులతో అండ్ యాహ్! మా ఊలమ్మ తల్లిని అడిగారు యాక్చువల్లీ. కరెక్ట్. వెరీ ట్రూ. యాహ్! మీరే డేట్ ఫిక్స్ చేయండి అని చెప్పి. ఎందుకంటే మేము మొన్న ఆహ్, రాజమహేంద్రవరం మొత్తం అయన్నీ తిరుగుతున్నప్పుడు భీమవరం గూడా ఎళ్ళాం. హ్మ్. భీమవరం ఎళ్ళినప్పుడు మా ఊళ్ళమ్మ తల్లి గుడి చాలా ఫేమస్.